బీసీల కోసం బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో కులగణన చేయడంతో పాటు కేబినెట్ ఆమోదంతో ఆర్డినెన్స్ తీసుకొచ్చామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అయితే బీసీల కోసం బీఆర్ఎస్ తరపున కేటీఆర్ కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ఆయన ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల పైన మా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉందనడానికి నిదర్శనం తెలంగాణలో బీసీల కులగణన జరిపినాం. పక్కాగా 56.37% ఉందని తేలిన తర్వాత 42% రిజర్వేషన్ ఇచ్చే క్రమంలో చట్టాన్ని రూపొందించి ఢిల్లీకి పంపించింది. ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం. మరి కేటీఆర్ గారు మాట్లాడుతూ మాకు చిత్తశుద్ధి లేదనడము ఎంతవరకు సబబని మా బీసీ సమాజం అంతా ఆలోచిస్తున్న సందర్భంలో, అరే బీసీల కోసం బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందని చెప్పి సందర్భం అడుగుతా ఉన్నాం. ఈరోజు మేము చట్టాన్ని రూపొందించి ఢిల్లీ ప్రభుత్వానికి పంపిస్తే ఎందుకు మీరు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం